ఈరోజు దేవుని వాగ్దానం 91వ కీర్తన 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. 90వ కీర్తన నుండి 100వ కీర్తన వరకు మోషే వ్రాసినట్లు మనకు కనిపిస్తుంది. 90వ కీర్తన 12వ వచనంలో మోషే అంటారు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయు, మా దినములను లెక్కించుట మాకు నేర్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. 91వ కీర్తన 16వ వచనంలో దేవుడు మోషేతో, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక దీర్ఘాయువుతో అతన్ని తృప్తిపరచెదను అని వాగ్దానం చేస్తూ, దీర్ఘాయువు మనిషి బలంతో కానీ జ్ఞానంతో కానీ ధనంతో కానీ పొందేది కాదని, దీర్ఘాయువు దేవుని వరమని కోరి అడిగిన వారికి దేవుడు ఇచ్చునని దావీదు 21వ కీర్తనలో ఆయన చెబుతారు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారికి దీర్ఘాయువు కారణమని సొలొమోను సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనంలో చెబుతారు. దేవుని ఉపదేశం మీరు వినినవారుగా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనిన వారికి దీర్ఘాయువు సుఖజీవంతో గడుచు సంవత్సరాలు శాంతి కలుగుతాయని సొలొమోను చెబుతారు. దేవుని కుడి చేతిలో మానవుని దీర్ఘాయువు ఉందని 3వ సామెత 16వ వచనంలో చెబుతారు. దేవుని వలననే దీర్ఘాయువు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని 9వ సామెత 11వ వచనంలో చదువుతాం. భక్తిహీనులు దేవుని సన్నిధిలో వారు భయపడరు గనుక వారికి క్షేమముండదని, నీడ వంటి దీర్ఘాయువు వారు పొందరని ప్రసంగి 8వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెబుతారు. అబ్రహాము దీర్ఘాయువు నిండు వృద్ధాప్యంలో మంచి ముసలితనములో 175 సంవత్సరాల వయసులో మృతి పొందినట్లుగా ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం. యాకోబు నిండు వృద్ధాప్యంలో ఉన్నట్టు ఆదికాండం 43:27లో ప్రభు రాయించారు. తన 12 మంది కుమారులను నిండారులుగా దీవించి యాకోబు 50వ అధ్యాయం 33వ వచనంలో ఆయన నిద్రించినట్టు రాయబడింది. యోబు కూడా 21వ అధ్యాయం 24వ వచనంలో సంపూర్ణ సౌఖ్యము నెమ్మది కలిగియుండు ఆయుష్యముతో మృతి నొందును అని యోబు చెబుతూ, తన జీవితంలో 40వ అధ్యాయం 16వ వచనంలో యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరాల వరకు అతడు చూశాడని ప్రభు రాయించారు. కాలము నిండిన వృద్ధుడ యోబు మృతి పొందినని మనం అక్కడ చదువుతాం. అలాగే యెహోషువ సూర్య చంద్రులను తన మాట ద్వారా ప్రార్థనలో ఆపినటువంటి నిలువబెట్టినటువంటి యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగు చేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడయ్యాడు అని 23వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం. అలాగే 24వ అధ్యాయం 29వ వచనంలో 110 సంవత్సరాలు యెహోషువ బ్రతికి మంచి వృద్ధాప్యంలో మృతి పొందినట్లు ప్రభు రాయించారు. రూతు గ్రంథంలో కూడా 4వ అధ్యాయం 15వ వచనంలో నయోమి మంచి వృద్ధాప్యంలో ఉన్నట్టు రాయబడింది. రూతు తన నిండు ఆ జీవితంను అనుభవించినట్లుగా రూతు గ్రంథంలో నయోమి నిండు జీవితం అనుభవించినట్లుగా మనం చదువుతాం. అలాగే మొదటి సమయంలో 2వ అధ్యాయం 1వ వచనం 31వ వచనంలో దైవజనుడొకడు ఏలీ యొద్దకు వచ్చి, రాగల దినాల్లో నీ బలము నీ పితరుల బలము ఇంటి బలము దేవుడు తక్కువ చేస్తున్నాడని నీ ఇంటిలో ముసలివారు దీర్ఘాయువుతో ఇక ఉండరని చెప్తారు. అలాగే ఏలీ కుమారులు ఒకే సమయంలో యుద్ధ వార్త విని యుద్ధంలో కుమారులు చనిపోతూ, ఆ వార్త విని ఏలీ చనిపోతూ ఏలీ కోడలు ఫినెహాసు భార్య కనుటకు సిద్ధంగా ఉన్న ఆమె కూడా
ఆ యుద్ధ వార్త విని ఆమె కూడా చనిపోయినట్లు చదువుతాం. దావీదు తండ్రి యెషయి 8 బిడ్డలను కనినటువంటి యెషయి నిండు వృద్ధాప్యం అనుభవించినట్లుగా 1 సమూయేలు 17వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడింది. ఇదంతా గమనించిన తర్వాత మనం గ్రహించాల్సింది ఆయనను ఎరిగినవారు, వాక్యమును అనుసరించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నిండు జీవితం వృద్ధాప్యం వరకు దేవుని సహాయం, దీర్ఘాయువును పొందుకుంటామని మనం గ్రహిస్తాం. అలాంటి విలువైన దీర్ఘాయువు జీవితంలో పొందుకుని మోషే ఎలాగైతే ఈ వచనంలో దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదరన్న మాట ప్రకారం మోషే 120 సంవత్సరాలు జీవించారో, మనము కూడా దీర్ఘాయువుతో సుఖజీవముతో గడుచు సంవత్సరములతో దేవుని సన్నిధిలో బ్రతుకుదాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్.